నా పేరు ప్రేమ్ కుమార్, శ్రీకాకుళం నుంచి వచ్చానండి. యాక్చువల్గా ఇక్కడికి రాకూడదని అనుకున్నాం. ఉదయం 7:30 బయలుదేరిన తర్వాత లేట్ అయిపోయింది. లేట్ అయితే కుమార్ గారు కోపం అవుతారు, క్రమం ఉంటుంది ఆయనకి. 10 అయిపోతుంది కనుక ఉండిపోదామని చెప్పి సగం తోకొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న టైంలో మరలా మా నాయకులు తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ముందుగా దైవజనులు సంఘ క్రమాన్ని, వాటి విలువల గురించి తెలిసినప్పుడు వెంటనే రాసుకొని చాలా విషయాలు అయిపోయినట్టు ఆయనకి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను. అయ్యగారికి కూడా మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి అని చెప్పాను. ఇప్పుడు కూడాను మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా సరైనటువంటి క్రమము, పరిశుద్ధ జీవితం మాకు అవసరమని తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చి మరలా మేము సరి చేసుకొని ప్రభువుకి అప్పగించుకున్నాం. నా పేరు విక్టర్ శామ్యుల్ అండి. నేను పాతపట్నం నుంచి వచ్చాను. గత కొన్ని రోజుల నుంచి కూడా నేను దేవుని శక్తితో నింపబడాలని ఎన్నో రోజులుగా ప్రేయర్ చేస్తున్నాను. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా నేను రావాలనుకున్నప్పుడు రాలేకపోయాను. కానీ ఈసారి ఎలాగైనా సరే మరి కుమార్ పాస్టర్ గారు అందరికీ కూడా ఆహ్వానించారని చెప్పి నేను ఆసక్తితో వచ్చాను. అయితే నాకు 10 o'clock అని తెలియడంతో నేను 10కి వచ్చాను. కానీ పాస్టర్ గారు ఎప్పుడు కూడా టైంకి రావాలన్నప్పుడు నేను ఆ 10 o'clock వచ్చాను. కానీ ఈరోజు వచ్చిన తర్వాత నిజంగా దేవుడు తన శక్తి చేత ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్ వెళ్ళిన తర్వాత తన కోసం వాడుకుంటాడని నిజంగా నేను నమ్ముతున్నాను. చాలా పర్ఫెక్ట్ మీటింగ్కి నేను ఇక్కడికి రావడానికి దేవుడు నాకు నడిపించాడు. నిజానికి దేవుడు నాకు ఈ మీటింగ్ తీసుకొచ్చినందుకు దేనికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు ఎస్ భానుజీరో. మరి ఈ కాన్ఫరెన్స్ వారి ద్వారా నాకు మొదటి సెక్షన్లో కాపురి గురించి విషయాలు, నిజంగా కాపురే నాయకత్వం వహించాలని. రెండు మా ప్రాముఖ్యం ఏంటంటే, నేను ఎప్పటికైనా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాటి గురించే వాటి నుంచి వాక్యం చెప్పేవాడు. మరి మొదటి సెక్షన్లో మరి బ్రదర్ చెప్పినట్టుగా నేను నేరుగా దేవుడి నుంచి వాక్యం చెప్పాలని నేను నేర్చుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రెండో చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు కాబట్టి రెండో విషయంలో నిజంగా నాకైతే మారు మనసు లేదండి సార్. ఉన్నది చెప్తున్నాను. నాకు నిజంగా పాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా మారు మనసు పొంది నేను ఇక నుంచి నూతన జన్మంలో నేను ముందుకు అడగాలని, నాకు మరి ఉద్యోగం రావాలని నిజంగా ఎంతో చాలా దీనివల్ల చాలా దీవించబడ్డాను. నాకు చాలా సంతోషం సార్. ప్రైజ్ లార్డ్ అండి. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. నా పేరు నవీన్ కుమార్. నిజమే, మేము కొంచెం లేట్ అయ్యాం. కానీ అక్కడికి వచ్చాక నేను తెలుసుకున్నది, నేను సుమారుగా 20 సంవత్సరాల నుండి పాస్టర్గా ఉన్నాను. బోధిస్తూ ఉంటా కానీ పాటించడం తక్కువ, కానీ పాటించి బోధించాలన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది సార్ నాకు. థ్యాంక్ యూ. నా పేరు శోభన్ బాబు అండి. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. నేను ప్రేమ్ కుమార్ కలిసి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక చర్చ్ కలిగి ఉండవలసినటువంటి ప్రైమరీ నీడ్స్, క్వాలిటీస్ ఏవైతే రిజిస్టర్ చేసుకోవాలనే విషయాలు కూడా నేర్చుకోవడానికి సహాయపడడం నేర్చుకున్నాను. తర్వాత మీ ఫ్యామిలీ నుంచి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు పిల్లల్ని పెంచే విషయంలో మీరు ఛాలెంజ్ చేసే విషయం, నా పిల్లల్ని ఎట్లా నేను ఛాలెంజ్ చేయాలి. అసలు నాకు 2 పిల్లలు ఉన్నారండి. నేను కూడా సేవ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ అబ్బాయి సేవ చేసే తప్పు చేస్తే నేను సేవ మానేస్తాను రా అని మీరు అన్నప్పుడు నా పిల్లల్ని నేను చూసుకున్నాను. అందులో నా పిల్లల్ని పెంచే విధానం నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆనంద్ పాల్ అండి. నేను నాది ఆమ్దాల వలసలో పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. ఈరోజు దైవ సేవకుని ద్వారా దేవుడు చక్కగా మాట్లాడారు. అదేంటంటే, కొన్నిసార్లు నేను అలసట చెంది, నాకున్న బలహీనత ఏంటంటే అలసట చెందినప్పుడు సమయానికి ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు ఎన్నో మార్లు ఉన్నప్పుడు, ఒకరోజు ఈ వారం రోజుల క్రిందట నా భార్య నన్ను గట్టిగా గద్దించింది. ఏంటంటే, బయటికి వెళ్ళి వచ్చేసి అలాగా పడుకుంటే ఎలాగా ప్రార్థన చేయకపోతే అని అంటే, ప్రార్థన ఏదో టైంలో చేసుకుంటున్నాం కదమ్మా అని అన్నప్పుడు నా భార్య ఒప్పుకోలేదు. అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకి సమయం లేదా, అలాగ బద్దకించడం అది మనకు మర్యాద కాదని నా భార్య చెప్పినప్పుడు నేను తోసిపుచ్చానేమో, కానీ అది సూటిగా దైవజనుడి ద్వారా ఈరోజు మాట్లాడి నాకు స్పష్టతనిచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభ ద్వారా, ఈ కూడిక ద్వారా, దైవజనుని ముఖాంతరం నుంచి వచ్చిన మాటల ద్వారా ఈరోజు ఒక తీర్మానానికి వచ్చాను. ప్రార్థనకు ఎప్పుడు వెనకాడనని నేను ప్రామిస్ చేస్తూ. నా పేరు పాస్టర్ జోసెఫ్ అండి. నేను బోర్జు నుండి వచ్చాను. మొదటిది, చర్చిని ఎలా మనము స్థాపించుకోవాలి, కాపాడుకోవాలి, చర్చి నడిపించే మనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఎలా చర్చిని మనము ఇతరులకి హాని చేసే విధంగా ఉండకుండా
మనం చర్చి నడిపించేటప్పుడు ఏమేమి మనకు ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది, నేను మార్పు చెంది ఇంకా పరిచర్యలో బహుబలంగా వాడుకోవాలి అని నేర్చుకున్నాను. నా పేరు స్టీఫెన్ అండి. నేను ఆమ్దాల్ వలస దగ్గర కొర్రలకోటలో పరిచయం చేస్తున్నాను. అయ్యగారు డిఎస్ఎస్ కుమార్ అయ్యగారు ఈ కాన్ఫరెన్స్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉందని చెప్పగానే దీని కొరకు మొదటగా మేము ప్రార్థన చేశాం. ప్రభువా, ఈ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను, నీవు నాతో మాట్లాడు ప్రభు అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు ఆ యొక్క మొదటిసారి ఆ వాక్యం అందించినటువంటి దైవ సేవకులు వారు చర్చిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సంఘాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, నేటి సమాజంలో ఏ విధంగా పరిచర్య చేయాలి, ప్రభుత్వం దృష్టిలో కూడా మనం తప్పు దొరకకుండా ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాన్ని నేను నేర్చుకోగలిగాను. రెండవదిగా మరి దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేయకపోతే మనం ప్రభువుతో సంబంధం లేని వారు మన సంగతి అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను గద్దిస్తూ ఉదయకాల ప్రార్థన మేము కొంతమంది సేవకులను కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈరోజు కొంచెం ఆలస్యంగా నేను లేవడం వల్ల ప్రార్థన చేయలేకపోయాను. వారితో కలిసి దేవుడు నన్ను నేరుగా గద్దించినట్టు అనిపించింది. ఆ గద్దింపుకి నేను లోబడుతున్నాను. ఇక మీదట ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమైన సంగతి తెలుసుకున్నాను. మారు మనసు కలిగి పరిపూర్ణంగా పరిచర్లో ముందుకు సాగాలని నేను నేర్చుకొని ముందుకు సాగాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా పేరు విక్టర్ దయాసాగర్. చెప్పాలంటే మ్యూజిక్ కోసం నాకు పిలిచారు. కొన్ని అవంతరాలు అయ్యాయి, కొంచెం ఆలస్యంగా రావడానికి సాతాను ఆటంకాలు పెట్టాడు, కానీ దేవుడు తన నామానికి మహిమార్థమైన రీతిగా సురక్షితంగా తీసుకొని వచ్చాడు. చెప్పాలంటే ఫస్ట్ సెషన్లో శామ్యుల్ అన్న చెప్పిన రీతిగా హౌ టు హ్యావ్ అన్ ఆర్డర్లీ సర్వీస్, ఆ విషయంలో ఇట్ జస్ట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. అండ్ మరి ముఖ్యంగా వచ్చినట్టుకి సమస్యాత్మకంగా ఈరోజు క్రైస్తవులు ఏం చేసినా సమస్యలు ఎదుగుతారు ప్రతి దగ్గర. అలాంటిది క్రైస్తవులు వై కాన్ వి షేర్ ద షార్టెస్ట్ మెసేజ్. చాలాసార్లు సేవకులుగా మైక్ పడితే గంటలు వాక్యాలు చెప్తాం, కానీ ఇందాక మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చెప్పారు. జస్ట్ చిన్న వాక్యం ఒక 30 సెకండ్స్లో మనం స్వార్థను బోధించలేమా అనేది నాకు నిజంగా ఇట్ టచ్డ్ మీ అ లాట్. ఒక 30 సెకండ్స్ మనం చెప్పలేము ఆ వాక్యాన్ని, ఉన్న ఒక క్రస్ట్ని మనం ఏ రీతికి మనం చెప్పగలం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చినట్టు ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. నిజంగా లాస్ట్ నైట్ నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. మీ అండ్ మై స్పౌస్ వీ యూస్ టు ప్రే ఎవ్రీ నైట్ అండ్ మార్నింగ్, డైలీ thrice a day. అండ్ లాస్ట్ నైట్ వీ హ్యాడ్ అవర్ ప్రేయర్ అండ్ ఎస్పెషల్లీ వీ ప్రేడ్ అబౌట్ దిస్ ఈవెంట్. అండ్ దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడంటే వాట్ ఎవర్ ద థింగ్స్ గాడ్ ఈస్ రివీలింగ్ అస్ ఫర్ ద పాస్ట్ couple of weeks, everything God is showing me with your examples and how great he is it. అండ్ అంతేకాకుండా సమయం దరిదాపుల్లో 2 గంటలు కానొస్తుంది, కానీ ఎవరి దగ్గర అలసట లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఒక సేవకునిలో ఉన్నప్పుడు ఏ రీతిగా నడిపిస్తుందో, ఈ రీతిగా దీవెనకరంగా మన దగ్గరకు వచ్చిన దైవజనులు ప్రభాకర్ గారు, ఆయన యొక్క ప్రయాసను బట్టి మనకు ప్రోత్సహించిన మన దైవజనులు కుమారయ్య గారిని బట్టి దేవుని నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ మైట్ యూజ్ యూ మోర్. అందరికీ వందనాలు. నా పేరు డేవిడ్ అండి, మాది ఆమ్దాల వలస. అయితే మొదటి సెక్షన్లో సెల ద్వారా కూడా సువార్త చేసి అనేకులు మనం రీచ్ అవ్వచ్చని శామ్యూల్ గారు చెప్పడం నాకు ఎంతో నచ్చింది. సెల ద్వారా మనం అనేకమైన చూస్తున్నాం, కానీ సువార్త గురించి సెల ద్వారా మనం సెలను ఉపయోగించడం లేదు. అయ్యగారు చెప్పడం ద్వారా ఈ రోజు నుండి సెల ద్వారా అనేకులకి సువార్త చెప్పాలా, సెల ద్వారా మెసేజ్ పెట్టాలని ఆలోచన కలిగింది. రెండోది, అయ్యగారు చెప్పినట్టుగా ఎక్కువ సమయం ఉదయం లేచిన వెంటనే ఎక్కువ సమయము ప్రార్థనకి ఇవ్వాలనే ఆలోచన కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు సవర్ గున్నయ్య, గాబ్రియల్ గున్నయ్య. అయితే ఈ సభల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఏంటంటే నశించిన ఆత్మలు చాలా కాలం నుండి దేవుని సేవలు ఉన్నాము, కానీ సేవ పట్ల భారము లేదు. కాబట్టి నా కుమారుడు కూడా సరి అయినటువంటి మార్గంలో నడిపించలేకపోతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అయ్యగారు మరొకసారి వందనాలు. నా పేరు జి శ్రీను టెక్కలి. యాక్చువల్గా కింద ఉన్నప్పుడు చాలా హృదయంలో ఎన్నో మాటలు చెప్పాలని తంతున్నా కూడా ఇక్కడికి వస్తాడికి ఆ మాటలు నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఎలా ఉండాలో ఈరోజు దేవుని ద్వారా తెలుసుకోగలిగాను. ఇంకా దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుడికి ఎలా ఒక సేవకుడు ఒక తన మారు మనసు, పరిపూర్ణత, దేవుని సేవలో ఎలా మండించబడాలో నిజంగా అయ్యారు. ఈ దినం
నా యొక్క జీవితంలో దేవుని యొక్క సేవ ఒక మెట్టులో ఇది ఒక ఉన్నతమైన మెట్టుగా మాత్రం ఉంచబడుతుంది. నా పేరు ఎస్ బాబన్న, ఎస్టీ ఏరియాలో సేవ చేస్తున్నాను. మొట్టమొదటిగా అయ్యగారు చెప్పినట్టుగా నా ఒక పిలుపులో దేవుడు పిలిచాడు. పిలుపుని బట్టి, దర్శనాన్ని బట్టి నా పొలాన్ని దున్నుకొని బ్రతకమని దేవుడు చెప్పడం. ఆ విధంగానే మరి దేవుని పనిలో మరి 2083 నుండి గోడి సామ్యుల ద్వారాగా తరబి పొంది సంఘాలు కట్టి ఆత్మలు దర్శించి ఈ విధంగా కొనసాగుతున్నాను. ఇంకొకటి రెండవది ఏకూజామున అనే మాట ప్రార్థన అని అయ్యగారు అన్నారు. నేను 3 గంటలు లేస్తాను. నా చిన్నప్పటి నుండి మరి అయ్యగారు గుడి అయ్యగారు చెప్పిన మాటను బట్టి మర్చిపోలేను. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగానే మరి ఆత్మ సంపాదించాలనేది 3 గంటలు లేస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించగలరు. అందరికీ వందనాలు. నా పేరు ఐజక్, నేను టెక్కల్ నుంచి వచ్చాను. మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి చర్చ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలు చాలా వరకు నేర్చుకున్నాం. చర్చెస్లో మనం ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటన్నది. అండ్ ఎక్కువగా నన్ను తాకింది ఏంటి అంటే, మనకి చర్చెస్ మీటింగ్స్ ఏమైనా పెట్టేటప్పుడు కానీ, మోస్ట్లీ ఇట్లా న్యూ ఇయర్ కానీ లేకపోతే క్రిస్మస్ కానీ పెట్టేటప్పుడు వీ యూస్ టు కాల్ లోకల్ లీడర్స్. అండ్ ఇక్కడ అందరికీ అలవాటే, మినిస్టర్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు ఉన్నారు, అండ్ వార్డు మెంబర్ని, ప్రెసిడెంట్లని, లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ని కూడా విడిచిపెట్టకుండా పిలిచిన సందర్భాలు మన సంఘాల్లో ఉన్నాయి. సో దట్ రియల్లీ టచెస్ మీ. ఎందుకంటే అది నాకు చాలా వరకు అది మార్చుకోవాలని అనిపించింది. వీ డూ దట్ ప్రాక్టీస్ అండ్ అగైన్ ఐఎమ్ కన్ఫర్మింగ్ ఇట్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ విల్ డెఫినెట్లీ మేక్ ఎ చేంజ్. థ్యాంక్ యూ. అండ్ ప్రేయర్ విషయంలో కూడా మార్నింగ్ లేచి చేసే ప్రార్థన అన్నది ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని విన్నాను, చాలామంది దగ్గర విన్నాను. అండ్ అయ్యగారు లాంటి వారు చెప్పేటప్పుడు కూడా అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎన్నోసార్లు చెప్పడం విన్నాం. బట్ ఈ జనరేషన్లో మేము అది చేయటం చాలా అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ డెఫినెట్లీ అది మేము మార్చుకోవాలి. ఇకపైన ఆ రీతిగా ప్రార్థనలో దేవునిలో గడిపే అనేక విషయాలు దేవుని యొద్ద నుంచి పొందాలి. ఈ కాలంలో ఏ టెక్నాలజీ ఉండేటప్పుడు మెసేజెస్ చూడడం కానీ తెలుసుకోవడం కానీ ఇట్స్ డెడ్ సింపుల్, అంత కష్టం కాదు. అది నువ్వైనా చేయగలవు, నేనైనా చేయగలను, ఎవరైనా చేయగలరు బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. బట్ మనం దేవుని యొద్ద నుంచే మన జ్ఞానాన్ని పొందుకోవాలనేది కూడా నాకు చాలా పర్సనల్గా చాలా నచ్చింది. దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు ఎస్ ఇమానియల్. లొత్తూరు ఏరియాలో ట్రైబల్ ఏరియా మేము సేవ చేస్తున్నాం. ఈరోజు నేర్చుకున్న కొన్ని మాటలను బట్టి చివరి మాటలో ముందు నేను చాలా యవ్వన కాలంలో పశువుల కాపరిగా ఉన్నాను. తర్వాత దేవుడు నన్ను మార్చేశారు దేవుని సేవ చేయమని. మరలా ఇంక కొంతకాలంకి వెళ్ళి మళ్ళీ మానివేశాను, దొంగతనం కూడా చేశాను. అటువంటి జీవితంలో నేను ఉన్నాను. ఈరోజు ప్రభాకర్ అయ్య గారు చెప్పిన మాటలు, తప్పిపోయిన కుమారుడు గురించి నాకు గుండె పగిలిపోయింది. దాని విషయం నేను నేర్చుకున్నాను. దేవుడు మరలా ఇంకా మంచిగా సేవ చేయాలని నేను ఆలోచిస్తూ మరి మీ ఈ సమావాసంలో మరలా ఇంకా అయ్యగారు మళ్ళీ ఇంకా రాబోయే దినాలు ఇలాంటి కొన్ని విషయాలు, కొన్ని మాటలు చెప్పాలని నేను తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నా పేరు బి పరమేష్, నేను తెమ్ము నుంచి వచ్చాను. మొదటి సెషన్లో భవిష్యత్తులో పరిచర్య ఎలా చేయాలన్న విషయాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు రెండవ సెషన్లో ఏంటంటే, దేవుని సేవకుడు దేవుని ద్వారా దేవునిలో మండబడితే సంఘాన్ని అంతటిని కూడా ఉజ్జీవింపు చేయగలన మాట నా మనసుకు తాకింది. ఆ యొక్క మండించబడే విషయంలో దేవుని సేవకుడిగా ఉండాలని సంఘాన్ని కూడా మండించిన ఆశతో ఈ యొక్క మాట నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు నారాయణరావు. అది టెక్కల మండలం అయినప్పటికీ మెల్లిపుట్టి మండల ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. చాలా కాన్ఫరెన్స్లు నేను చూశాను, వెళ్ళాను, పాల్గొన్నాను. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. చాలా మంచి విషయాలు, కుటుంబాన్ని నుంచి, సంఘం నుంచి, సువార్త నుంచి, పరిచర్య నుంచి, అన్యులలో మనం ఎలా మాట్లాడాలన్న విషయాల నుంచి చాలా చక్కగా బోధించారు. నేను దీని ద్వారా నేను వేకువజాము లేసి ప్రార్థన చేస్తుంటాను. కానీ ఈరోజు నేను ఆ అయ్యగారి ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, కొంచెం ఏకువజానికి మరి కసింత ఎక్కువగా ముందుగా లేచి ఎక్కువగా ప్రార్థన చేయాలని తలంపు దేవుడు నాలో పుట్టించాడు. కాబట్టి నన్ను దేవుడు దీవించిన గాక. నా పేరు జాసు అండి, గోపుల నుంచి వచ్చాను.
అనేకమైన మీటింగ్స్ చూసాం, కానీ ఇది ఒక ప్రత్యేకమైన మీటింగ్, ఇది ఉద్యోగకరమైన మీటింగ్. మళ్ళీ ఒక క్రొత్తదనం, రివైవల్, ఒక ఉద్యోగకరమైన మీటింగ్గా నేను తీసుకున్నాను. మరి మిమ్మల్ని చూస్తే నాకు అసూయ కలుగుతుంది పాస్టర్ గారు. ఈ టైంలో కూడా మీరు ఇలాగ మీరు ఒక ఆత్మీయంగా మీరు ముందుకు వెళ్తున్నారు. మేము అక్కడ నాకు ఏడుపు వస్తుంది మీరు చెప్తుంటే. నాకు కూడా ఆశ ఉండదు ఎక్కువ. మన మిషనరీలో మన పూర్వీకులు చేసిన పరిచయం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం గల కారణం పెట్టిన బలహీనతలు. ఒక్కోసారి సేవకులుగా కొన్ని పాపాలు, కొన్ని బలహీనతలు, ఏకుని లేసి ప్రార్థన చేయలేదు. ఉదయాన్నే ఇందాక మీతో మాట్లాడాను, మీరు ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారంటే మీలో క్రమశిక్షణ, ఈ క్రమశిక్షణ విధానాలు మేము కోల్పోయాం ఎక్కువగా వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన సంభాషణ. కాబట్టి నేను నేర్చుకున్నాము. ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా గురించి కూడా ప్రార్థన చేయండి. మా జిల్లా కొరకు ఉద్యోగకరం మేము పరిచయం చేయాలి. ఓకే, మంచిదండి. నా పేరు నెహమ్యా, నాది గరుడు భద్ర. నేను బిల్లి గ్రహం గారు పుస్తకాలు చదివాను, ద పవర్ఫుల్ మెసేజ్ అయిన. కానీ తండ్రి గారిని పొగుడుతున్నాను కాదు, కానీ మీలో బిల్లి గ్రహం గారిని చూశాను. పరిశుద్ధాత్మ అనుభవంతో ఆ తాకిడి నేను అనిపిస్తూనే ఉన్నాను, ఎంత సవాలుగా. సో సేవ విధానం ఏ విధంగా ఉండాలో వ్యతిరేకత వచ్చినప్పుడని బ్రదర్ గారు ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. కానీ మీ దగ్గర మాత్రం ఒకటి నేను నేర్చుకున్నాను, ఒక రోగి ఇంకో రోగిని బాగు చేయలేడని. సో ఆ రోగమే కానీ ఉంటే నేను సేవ మానేస్తానని. నిజంగా మీరు 72 సంవత్సరాలు 73 సంవత్సరాలు నేను యవ్వనస్తుని అన్నారు మీరు, కానీ యవ్వనస్తులు ముసలి యవ్వనస్తులుగా ఉన్నారు. మీరు ఆ మాట చెప్పడం నాకు ఇంకా ఇన్స్పైర్ కలిగింది. నేను ఢిల్లీలో నిలబడి నేను సవాల్గా నేను అగ్నిలో నుండి మళ్ళీ నేను బయటకు వస్తాను, దేవుడు నన్ను తీసుకొస్తాడని. నిజంగా ఆ మాటలు మామూలుగా కాదండి. దేవుడు ఎందుకో ప్రత్యేకంగా ఈ దినం మమ్మల్ని ఈ కూటానికి తీసుకొచ్చిన, ఈ కాన్ఫరెన్స్ తీసుకొచ్చినందుకు మేము ఎన్నో మేలు పొందాం. అవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. కానీ మీ దగ్గర నుండి ఒక స్పోర్టివ్గా, ఒక సవాల్గా, సేవకుడు అంటే నాలో నన్ను చూడకూడదు, కానీ నాలో ఉన్న యేసేని ఇతరులకు చూపించాలని మేము నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఈయన వస్తున్నాడంటే నాకు కొంచెం భయం వేసింది. ఆయన బోధ నాకు తెలుసు, రాడికల్ బోధ కనుక పాస్టర్ని ఏటంటాడో ఏటో అని అనుకున్నాను. కానీ మీ అందరూ చెప్తున్న సాక్ష్యాలు వింటుంటే మా బావగారి మీద నాకు మంచి ఆనందం పెరిగింది, మంచి గౌరవం పెరిగింది. రాత్రి 11 అవ్వస్తుంది కావాల, సడన్గా బావగారు ఒక ప్రశ్న అడుగుతారు, నాకు సమాధానం చెప్పండి అన్నాడు. ఏంట్రా ఈయన ఏటి మాట్లాడతాడో తెలియదు, ఎక్కడ ఇరికించేస్తాడో తెలియదు, చాలా తెలివైనడు. ఏటి చెప్పండి అన్నాడు. స్ట్రైట్ అవే చెప్పాలా, మనసులో ఏది దాచుకోకుండా చెప్పాలన్నాడు. ప్రశ్న అడగకుండా అన్నీ చెప్తున్నాడు. నాకు నా గురించి మీకు ఎటువంటి అభిప్రాయం ఉందన్నాడు. నా గురించి మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది? ఎవరు అడుగుతారు అలాగా? మీలో ఎప్పుడైనా ఎవరైనా అడుక్కున్నారా? నా జీవితం గురించి మీకు ఎటువంటి అభిప్రాయం ఉందని ఎవరైనా ఎప్పుడైనా అడుక్కున్నారు? ఎవరైనా నా గురించి ఏమనుకుంటున్నారని యేసుప్రభు అడిగాడు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని. అలాంటిది స్ట్రైట్ అవే మీరు నిజం చెప్పాలి నాకు. నా గురించి మీ అభిప్రాయం ఏంటి? నిన్న నేను గమనించాను, మీరు అమ్మాయిని చూడగానే ఒక మాట అన్నారు, ఈయన చూడగానే ఒక మాట అన్నారు. కనుక మీకేదో అనాలిసిస్ ఉంది మీ బుర్రలోన, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు. అప్పుడు నేను చెప్పాను, బావగారు 15 సంవత్సరాల క్రితం మీరు ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసిగా, పాస్ట్గా నేను అనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో మీ భాష, మీ భారం, మీ సహవాసం ఏదో ప్రత్యేకమైన మార్పు ఉంది. రగిలిపోయే హృదయంతో ఉన్నారు మీరు, మండిపోయే హృదయంతో ఉన్నారు. ఇప్పుడు నాకు ఇది కనబడుతుంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకొని ముగించుకొని వెళ్ళిపోయాం. మీరు వెళ్ళిపోయే ముందు ఒక్క ప్రశ్న, మీటింగ్ అంతట్లో ఒక్క ప్రశ్నకి సమాధానం కాగితం మీద రాసుకుంటారో, మనసులో చిత్రించుకుంటారో. బహుశా మీరు నన్ను వేరుగా అనుకోవద్దు. నా మారు మనసు దినం నాకు తెలుసు, నేను పుట్టిన దినం నాకు తెలుసు, నేను బాప్తిసం పొందిన దినం కూడా నాకు తెలుసు. ఇదే బాప్తిసం పొందడం ఏంటి, మారు మనసు పొందడం ఏంటి అనుకుంటారు మీరు. చాలామందికి బాప్తిసం పొందడం మారు మనసు అనుకుంటున్నారు చాలామంది.
ఎంటైర్లీ డిఫరెన్స్. పెళ్లి కొరకు కొంతమంది బాప్తిసం ఇస్తారు, క్రైస్తవ కుటుంబంలో పుడితే కొంతమంది బాప్తిసం ఇచ్చేస్తారు. మారు మనసు పొందడం ఏంటంటే కంప్లీట్గా దేవునికి అసలు యాక్చువల్గా పద్ధతి ప్రకారంగా మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం పొందాలి. నేను అలా పొందలేదు. బాప్టిస్ట్ వాడిని కనుక బాప్తిసం పొందేశారు, ముందు మా ఇంట్లో ఇచ్చేశారు. తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత జూలియస్ గారు అని ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తుంటే నేను మారు మనసు పొందాను, ఏడ్చాను, నా పాపాలు ఒప్పుకున్నాను. అది ఎంతమందికి గుర్తుందో ఇక్కడ. అది గుర్తు లేకపోతే మనం సేవకులం కాదనమాట. అందరూ ఏడుస్తారు అనుకుంటాం, కానీ మనకు ఆ ఏడ్చేదనం, మనం మారు మనసు పొందేది అంటే జబ్బు పోయింది, యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆరోగ్యం వచ్చింది, యేసుప్రభు, ఇవి కాదండి. ఇది మారు మనసు కాదు. అది దానికి పరలోకానికి దానికి సంబంధం లేదు. మారు మనసు అంటే దేవునితో కనెక్ట్ అయ్యి లోకంతో ఎడబాయడం, సంపూర్తిగా మనం దేవునికి సమర్పించుకోవడం. సేవకునికి అది మినిమం క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే వీఆర్ అన్ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ. దయచేసి ఆ ప్రశ్న ఆయన చెప్పిన దగ్గర నుంచి నాకు ఒకటే వేదన, ఎంతమంది పాస్టర్స్కి ఇది ఉంది, ఎంతమంది దైవజనులకి ఇది ఉంది. వాళ్ళిద్దరిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మీరందరూ చెప్పిన సాక్ష్యాలు నేను చాలా గర్వించాను. 2 అయిపోవస్తుంది కానీ ప్రజల ముఖంలో నీరసం నాకు కనబడడం లేదు. మరి నా బట్టి మీరు అనుకుంటున్నారంటే నేను అలాగ అనుకోను, కానీ లోన ఆకలేస్తుంది, కొంచెం బాధ ఉంటుంది అనుకోండి కొంతమందికి. నేను అనుకుంటున్నాను దేవుడు ఏదో ఒక మనస్సును మీకు దయచేశాడు. చివరగా నా కోరిక ఏంటంటే ఆ దైవజనులిద్దరిని పిలిచి వారి కొరకు ప్రార్థన చేసి మనందరం ప్రార్థన చేద్దాం. మేమందరం ప్రార్థన చేస్తాం మీ గురించి. ఎందుకంటే మీరు 120 సంవత్సరాలు బ్రతకాల, మీ విశ్వాసం గొప్పది. దేవుడు ఎలాగోగలా బతికించాడు. మీరు గొప్ప చికాకు మనుషులు. దేవుడిని చికాకు చేస్తారు కూడా. దేవుడిని చికాకు చేస్తాడు ఆయనతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. గొప్ప చికాకు ప్రభా, ఏలే సంగతి వదిలే, నా సంగతి ఏంటి చెప్పాను అంటాడు దేవుడితో మాట్లాడినప్పుడు. ఆయన అనుభవాలు, కైలాస మహర్షితో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కనబడడం, విచిత్రమైన అనుభూతులు, ఇవి వినడానికే అప్పుడు ఇంకా నాకు గౌరవం పెరిగిపోయింది. మోషేకి కానాను నువ్వు అడుగు పెట్టాడు, ప్రభా మోషేతో నన్ను పోల్చొద్దు. ఆయన అలాంటాడు, ఆ పక్క పెట్టి నాకు మాత్రం ఖచ్చితంగా నువ్వు వానికి పిలిచి వెళ్ళా. నాకు ఇటువంటి నాకు ఆడుతూ ఆయనతో సంబంధం ఏంటి, నాకు అలాగని ప్రార్థన చేస్తాడట ఆయన. నిజంగా అటువంటి సంబంధం ఉండాలి దేవునితో మనకి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు ఏంది, ఆయన మన తండ్రి, ఆయనతో ఉండాలి.